ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నర్మదా తోట. నేను మరొక కొత్త బ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. ఇది డిఫరెంట్ అండ్ స్పెషల్ బ్లాగ్ ఆల్సో. ఏంటంటే మేము మా పిల్లల్ని టూర్కి తీసుకొచ్చాము. ఒక చిన్న పిక్నిక్కి తీసుకెళ్ళామన్నమాట. మేము ఉండే ప్లేస్ నుంచి ఒక 1.5 జర్నీ ఆ డిస్టెన్స్లో ఉంటుంది. సో మేము సండే కదా, మళ్ళీ పిల్లల కోసం అనేసి తీసుకొచ్చాము. ఇక్కడ నేనుండే ప్లేసెస్లో ఉన్న వాళ్ళకైతే మేబీ దీని గురించి తెలియచ్చు. ఎంత తెలిసినా కానీ ఇలాంటి మూమెంట్స్ అప్పుడు కొత్త కొత్తవి నేర్చుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఏదో ఒకటైనా తెలుసుకుంటారని చెప్పి నేను అప్లోడ్ చేశాను అనమాట. ఏంటంటే ఇది మయూరి పార్క్, కేసీఆర్ పార్క్ అని కూడా అంటారు. ఈ పార్క్ ప్లేసెస్ అంటే ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా ఈ పార్క్ అంటేనే పిల్లలకి చాలా ఇష్టం కదా, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. సో మేము ఎందుకు ట్రై చేయకూడదు ఆ వేలో అని చెప్పేసి తీసుకొచ్చాము. ప్లేస్ అయితే చాలా బాగుంది. స్వాన్స్, డక్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. ఎంజాయ్ చేసాము చెప్పాలంటే. ఇవి ర్యాబిట్స్ అనమాట, ఫీడ్ చేస్తున్నారు. పిల్లలను సరదాగా వాటితో చూసి ఎంజాయ్ చేస్తున్నారని చెప్పి అలా కొంచెం వీడియో తీశాను. చాలా బాగున్నాయి కదా. ఇక్కడ 2 కలర్స్ ర్యాబిట్స్ ఉన్నాయి. ఒకటి వైట్ అండ్ ఒకటి బ్లాక్ ఉంది. బ్లాక్ ఎక్కువ తీయలేదు, అటు సైడ్ ఉందన్నమాట. అక్కడ పిల్లలు చూస్తారని చెప్పి నేను ఇటు సైడ్ తీశాను. మా పెద్దోడు. ఇది పార్కులోనే ఫారెస్ట్ థీమ్లో ఉందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. నాకు స్పెషల్ అట్రాక్షన్ అనిపించింది ఇది. నాకు బాగా నచ్చింది ఆ పార్క్లో అంటే అదే అనమాట. ఇంకా లోపలికి వెళ్తే ఆస్ట్రిచ్ బర్డ్స్ ఉన్నాయి. ఆస్ట్రిచ్ బర్డ్స్ని నేను రియల్గా చూడడము ఇదే ఫస్ట్ టైం అసలు. చాలా పెద్ద, నా షెడ్ ఎంత హైట్ ఉందో అంత హైట్లో ఉన్నాయి తెలుసా ఆస్ట్రిచ్ అయితే. అంత పెద్దగా ఉన్నాయి. కాకపోతే మేము బ్యాడ్ లక్ ఏంటంటే దూరం నుంచి చూసాము, దగ్గరికి వెళ్ళే ఛాన్స్ లేకుండే. అన్నీ మ్యాక్సిమం అక్కడ లాక్ వేసి రిస్ట్రిక్షన్స్తో ఉన్నాయి. అవే వెళ్ళడానికి ఎవరిని అలో లేదనమాట, ఎవరైనా వెళ్ళడానికి కూడా. సో మేము బయట నుంచి చూసాము. ఇది ఇంకో అక్కడ అయిపోయి పార్క్లో ఆఫ్టర్నూన్ వరకు స్పెండ్ చేసి మళ్ళీ మేము రిటర్న్ అయ్యాము. రిటర్న్ అయ్యేసి పిల్లలు మరి పార్క్ అక్కడి నుంచి 7 to 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మేము పిల్లలు మరి వచ్చేసామన్నమాట. పిల్లలు మరి ఇది రోడ్ వేలో వెళ్తున్నాము మేము. చూసారా కొంచెం ఇవి అనమాట మర్రి చెట్టు. ఇది చాలా స్పెషల్ అంట అక్కడ. నేను కూడా ఫస్ట్ టైమే వచ్చానండి, ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చే ఒక 2 years అవుతుందేమో. సో ఇక్కడ చుట్టుపక్కల ప్లేసెస్ అన్నీ చూడడానికి నాకు కొత్తగానే అనిపిస్తున్నాయి, ఫస్ట్ టైం చూస్తున్నా కాబట్టి. మా సార్ కాసేపు అలా మర్రి ఊడలతో మా ప్రిన్సిపల్ సార్ ఆడిస్తున్నాడు అనమాట మా పెద్ద బాబుని. ఇది అక్వేరియం. ఇది లోపల ఇంకా చాలా ఉన్నాయి, మీకు అవి కూడా చూపిస్తాను పిక్చర్స్లో. అక్వేరియంస్ అంటే మనకు ఎక్కడ ఉన్నా కానీ అక్వేరియంస్ అంటే అవి క్యూట్ క్యూట్ మూమెంట్స్తో మనల్ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి లిటిల్ ఫిషెస్. సో అది కూడా బ్యూటిఫుల్గా అనిపించింది. ఇంకా చిన్నపిల్లలు అయితే ఏమన్నా ఎగ్జైట్ అవుతున్నారా, వాళ్ళు కూడా ఒకేసారి చూసేసరికి చాలా ఎంజాయ్ చేస్తూ స్పెండ్ చేశారనమాట ఆ టైంలో. ఇవి డీర్స్. మేము కొంచెం లోపలికి వచ్చాక చిన్న డీర్స్ ఉన్నాయి, ఇంకా పెద్ద డీర్స్ కూడా అక్కడ ఉన్నాయి కానీ చూడడానికి ఛాన్స్ లేకుండే. ట్రైన్ ఈ ఎగ్జైట్మెంట్ పిచ్చి అనుకుంటున్నారు, అలా అనుకోకండి. ఎందుకంటే నేను ఈ ట్రైన్ని రియల్గా చూడడం అంటే 15 years అవుతుందండి, సీరియస్లీ చెప్పాలంటే. అందుకే ఆ కొత్త ఎక్స్పీరియన్స్తోని తీశానమాట. ఇది సఫారీ పార్క్లో. ఇక వెళ్ళలేని వాళ్ళు, నడవలేని వాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం అలాంటి వాళ్ళ కోసం యూజ్ చేసుకోవడానికి సఫారీ కూడా మనకు అవైలబుల్గా ఉంది అక్కడ. ఇక పిల్లలు సరదాగా ఎక్కువసేపు ఆడుకుంటుంటే నేనే వీడియో తీశానమాట. వాళ్ళకి ఏది చూసినా ఈ టైంలో ఎగ్జైటింగ్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ హ్యాపీనెస్ మనకి ఇంపార్టెంట్ కదా. ఒక ప్లేస్కి వచ్చినాము, వాళ్ళు ఎంజాయ్ చేయాలనే కాబట్టి ఎవ్రీ మూమెంట్ని మేము వీడియో తీసామన్నమాట. పిల్లలకు నచ్చే విధంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ ఫిషెస్ని ఎంత చూసినా చూడాలి అనిపిస్తుంది కాబట్టి నేను మళ్ళీ ఇది ఇక్కడ కొంచెం యాడ్ చేశాను అనమాట. క్యూట్ ఉంటాయి కదా అవి. అక్వేరియంలో మనం కూడా పెట్టుకోవచ్చు ఇంట్లో, కానీ అది క్యారీ చేసే కెపాసిటీ ఐ మీన్
క్యారీ చేయగలము అన్న ఓపిక ఉంటేనే పెట్టుకోవాలండి. ఎందుకంటే తెచ్చినాక చనిపోయాక మనం ఆ ఫీలింగ్ని తట్టుకోలేం కదా. ఇది రోప్వే అనమాట. దీని గురించి చెప్పాలంటే మా పెద్దోడికి అసలు వాళ్ళు పుట్టిన తర్వాత నేను ఎప్పుడు అనుకునేదాన్ని హైదరాబాద్లో కనీసం జూ పార్క్ ఒక్కసారైనా తీసుకెళ్ళాలి అనుకునేదాన్ని. అస్సలు అంటే అస్సలు కుదరట్లేదండి. వాళ్ళకి ఇప్పుడిప్పుడే సిలబస్లో చూస్తూ ఉంటారు. అలాంటివి రియల్గా చూస్తే వాళ్ళు ఇంకా ప్రాక్టికల్గా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. తొందరగా గుర్తుండిపోతుంది వాళ్ళకి. చూపించాలి, తీసుకెళ్ళాలి అనుకుంటున్నా కానీ అస్సలు కుదరలేదన్నమాట. ఎప్పుడు వస్తుందో టైం చూడాలి. దానికోసం కూడా ఒకసారి ప్లాన్ చేస్తాము. అది కూడా మీకు అప్లోడ్ చేస్తాను అప్పుడు. ఇంకా టైం ఉందనుకోండి. వాడు భయపడతాడేమో అనుకున్నాను కానీ అడిగాను, ఎక్కుతావా అంటే ఓకే అన్నాడు. సో ఏం టెన్షన్ లేదులే, వాడికి ధైర్యం ఎక్కువే ఉంటుంది. మళ్ళీ సేఫ్టీగా అక్కడ వాళ్ళు బ్యాగ్స్ అవి పెడుతూనే ఉంటారు కాబట్టి నో ప్రాబ్లం అనిపించింది. ఇలా అన్న వాడు హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకు కాదనాలని చెప్పి అట్లా ట్రై చేయించాను అనమాట. తను కూడా చాలా బాగా స్పెండ్ చేశాడు. చూసారు కదా, ఏమి కొంచెం కూడా అస్సలు భయపడట్లేదు అనమాట. మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చారు ఫ్రంట్ తీసుకెళ్ళి. అలా అది అయిపోయిందనమాట. కొన్ని పిక్స్ తీసాము, కొన్ని ఏంటండి చాలా పిక్స్ తీసాము. ఇంకా అవన్నీ దీంట్లో అప్లోడ్ చేయలేదు అనమాట. ఇంపార్టెంట్ కొన్ని కొన్ని మెయిన్వి మాకు సంబంధించినవి చేశాను. సూపర్ అంటే సూపర్ ఉందండి ప్లేస్. ఫ్యామిలీతో వెళ్ళే మంచిగా మార్నింగ్ టైంలో 8-9 అట్లా వెళ్ళేసి స్నాక్స్, కొంచెం ఫుడ్ అవన్నీ తీసుకెళ్ళి పిల్లలతో సరదా గడిపి రావచ్చు అనమాట హాలిడేస్ టైంలో. ఇలాంటి ప్లేసెస్కి వెళ్తే ఇంకా వాళ్ళు కొంచెం మైండ్ రిలీఫ్ అవుతుంది. రోజు కొంచెం అలసిపోతూ ఉంటారు కదా స్కూల్కి వెళ్ళేసి వచ్చేయాల. సో ఇలాంటి అప్పుడప్పుడు పార్క్ వాళ్ళకి నచ్చే ప్లేస్కి తీసుకెళ్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. క్రొకోడైల్స్, స్నేక్స్ అవన్నీ చూసామండి మేము. మాకు కొంచెం అవి రియల్వి కాబట్టి అనిపించింది అనమాట. ఇది మ్యూజియం, మనకు పాతకాలపు వస్తువులు అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో అలా మేము కొంచెం క్యాప్చర్స్ తీసుకున్నాము. సో ఇదండి వీడియో. మీకు కనుక తప్పకుండా టైం ఉన్నప్పుడైతే పిల్లల్ని ఇలాంటి ప్లేసెస్కి కనీసం మంత్లీ అయినా 2 మంత్స్కి ఒకసారి అయినా తీసుకెళ్ళండి. ఇలాంటి ప్లేసెస్కి ఇదే ప్లేస్ అని కాదు, ఇలాంటి ప్లేసెస్కి మీకు నచ్చిన ప్లేసెస్కి ఎస్పెషల్లీ పిల్లలకు నచ్చే ప్లేసెస్కి తీసుకెళ్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.